ఎగ్జాసిస్ట్ చారులతను చూసి ఎందుకు భయపడ్డాడు, ఎందుకు అంత షాక్కు గురయ్యాడు, ఎందుకు అతనికి కూడా చెమటలు పడుతున్నాయి. మనం ఇక్కడ కరెక్ట్గా ఆపేసాం కదా. పార్ట్ 2 ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. పార్ట్ 2 చూడలేని వాళ్ళ గురించి పార్ట్ 1 హైలైట్స్ ఒక 2 నిమిషాల్లో చెప్తా. బట్ దానికంటే ముందు ఇది చాలా స్కేరీ రియల్ ఇన్సిడెంట్, చాలా పారానార్మల్ యాక్టివిటీస్, చాలా స్కేరీ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ కొన్ని సౌండ్ ఎఫెక్ట్ కూడా పెట్టడానికి ట్రై చేసాను, వీడియో ఎడిటింగ్ టీం లేకపోయినా కూడా. సో బాగోపోయినా పర్లేదు, దరిద్రంగా లేకపోతే చాలు. సో చిన్నపిల్లలు, మళ్ళీ నేను అదే డిస్క్లైమర్ వేస్తున్నా, చిన్నపిల్లలు, వీక్ హార్టెడ్ పర్సన్స్ ఈ వీడియో చూడకండి. థ్యాంక్ యూ సో మచ్. సో చారులత పార్ట్ 2 కంటే పార్ట్ 1 ఏం జరిగిందంటే, విశాఖపట్నంలో గాజువాక్ అనే ప్రదేశంలో ఇద్దరు పర్సన్స్, ప్రైవేట్ పర్సన్స్, ఫర్ ద నేమ్ సేక్ వాళ్ళ పేర్లు జస్ట్ రమేష్ సురేష్ అని పెట్టాను, ఒరిజినల్ నేమ్స్ నేను రివీల్ చేయలేదు. రమేష్ సురేష్ అని ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, 2 BHKలో ఉన్నారు. సడన్గా వాళ్ళ ఫ్రెండ్ విత్ వైఫ్ వచ్చారన్నమాట. ఆయన పేరు శివాజీ, ఆమె పేరు చారులత. రీసెంట్లీ మ్యారీడ్, ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, హెల్ప్ కోసం అని చెప్పి ఇక్కడ ఉండడం కోసం వస్తే వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. తర్వాత లక్కీలీ శివాజీకి జాబ్ వచ్చింది. బట్ వీళ్ళు కొన్ని రోజులు ఉండు, కొంచెం సెటిల్ అయిన తర్వాత మూవ్, మాకు కూడా మీరు కూడా బాగా కలిసిపోయారు కదా మాతో అంటారు. తర్వాత బాగా గడిచిపోతారు. ఇదంతా అయిపోయిన తర్వాత సడన్గా రమేష్ సురేష్ వాళ్ళు గమనిస్తారు. ఏంటి గమనిస్తారు అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకులు మాయమైపోతాయి. ముందు రకరకాల పర్సన్ల మీద వాళ్ళు బ్లేమ్ చేస్తారు. బట్ తర్వాత వాళ్ళు ఇలా కాదు, ఏదో జరుగుతుందని తెలుసుకుంటారు. ఏంటంటే 10 రోజుల్లో అవ్వాల్సిన సరుకులు 2 రోజులు అయిపోవడం, 4 రోజులు అవ్వాల్సిన సరుకు 4 రోజులు అయిపోయేసరికి వాళ్ళకి అర్థం కాదు, ఏదో జరుగుతుందని చెప్పి ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు వాళ్ళు నటించి బయట నుంచి మళ్ళీ సందులోకి వచ్చి కిటికీ బొక్కలో నుంచి చూస్తే వాళ్ళు ఒక స్కేరీ విజువల్, ఒక భయంకరమైన విజువల్ చూస్తారు. అది ఏంటి అంటే, చారులత అతి భయంకరంగా ఒక 10-15 మంది తినే వస్తువులు లైక్ పులిహోర చేసుకొని, ఇంత పులిహోర నేల మీద భయంకరంగా కూర్చొని 2 చేతులతో ఒక 10 మంది మగోళ్ళు తింటే ఎలా తింటారో అలా తింటే ఆ విజువల్ చూసి వాళ్ళ టమాటాలు ప్యాక్ అవుతాయి. తర్వాత పరుగు వెళ్ళిపోయి అదే విషయాన్ని శివాజీకి చెప్పకుండా నెక్స్ట్ డే చెప్తే శివాజీ యాజ్ ఎక్స్పెక్టెడ్ నమ్మడం, ఎందుకంటే పెళ్ళం కదా. సో శివాజీ కూడా అదే విజువల్స్ చూపిస్తారు. శివాజీకి ఇంకా కొంచెం భయంకరంగా చారులత గారు మంచి యాడ్ చేసి చూపించారు. తర్వాత శివాజీ కూడా ప్యాక్ అయింది. సో ముగ్గురు రిలీజ్ అయ్యారు. సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పి ఎగ్జార్సిస్ట్ని పిలిచారు. ఎగ్జార్సిస్ట్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, పిల్లలు మీరు ముగ్గురు బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి చెప్తా అంటాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఎగ్జార్సిస్ట్ కూడా భయపడ్డాడు. ఇక్కడ పార్ట్ 1 ఆగిపోయింది. పార్ట్ 2 మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఎగ్జార్సిస్ట్ ఎందుకు భయపడ్డాడు, బయటకు వచ్చాక వీళ్ళు అడుగుతారు, ఏంటి సార్ మీరే భయపడ్డారు, ఏమైంది అసలు, ఏం చూసారంటే, మీకు ఒకటి అర్థమవుతుందా, అసలు మీరు ముగ్గురు బతికుండడం ఇప్పటి వరకు చాలా లక్కీ తెలుసా అంటాడు. ఇది ఏంటి సార్ అంటే, ముఖ్యంగా శివాజీ, నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలి తెలుసా అంటే, సార్ నాకు నరాలు తెగిపోతున్నాయి, దయచేసి ఏం జరిగిందో చెప్పండి అంటే, ఆమె లోపల ఉన్నది ఆడదయ్యం కాదు, మొగదయ్యం. ఫస్ట్ థింగ్, అది కూడా చాలా భయంకరమైన మొగదయ్యం. అండ్ తెలుగు దయ్యం కాదు, ఒరియా దయ్యం. అసలు ఈమె గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నువ్వు చెప్పు ఈమె గురించి. ఇక్కడికి ఈ ఇంటికి రాకముందు అసలు ఏం జరిగిందో చెప్పు, పెళ్లి దగ్గర నుంచి మొత్తం చెప్పు అంటే, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, 5 years రిలేషన్లో ఉన్నాం, మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు. సో కొన్ని రోజులు మేము బయట రెంట్ హౌస్లో ఉన్నాం. దానివల్ల మాకు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని తర్వాత మూవ్ అవుదామని వచ్చి అంటే, ఇదంతా తెలిసిన స్టోరీ, తెలియంది చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఇంకెక్కడికైనా ప్రదేశానికి వెళ్ళావు అంటే, ఈ ఇంటికి రాకముందు వారం రోజుల ముందు మేము ఒరిస్సా బార్డర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామంటే, ఏ ప్లేస్ అంటే రాయగడ. అప్పుడు ఆయనకి స్ట్రైక్ అవుతుంది, ఈ ఒరియా, ఈ మొగదయ్యం, రాయగడ. ఓకే, అక్కడికి ఎందుకు వెళ్ళారంటే, చిన్న మొక్కు ఉంది, అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి మొక్కు చూసుకొని వచ్చేసాం అంటే, అక్కడి నుంచి ఈ వారం రోజుల్లోని, ఈ ఇంటికి వచ్చిన వారం రోజుల్లో నువ్వేమైనా మార్పులు ఏమైనా మీ వైఫ్లో చూసావంటే, ఫస్ట్ చెప్పడు, హెసిటేట్గా ఫీల్ అయ్యి, ముందు నేను గమనించలేదు సార్, బట్ ఈ విషయాన్ని నేను చూసిన తర్వాత, ఈ దృశ్యాన్ని నేను చూసిన తర్వాత నేను కోరిలేట్ చేసుకుంటే ఒకటి జరిగిందంటే, ఏం జరిగిందంటే, ఒకరోజు అర్ధరాత్రి చారులత నన్ను లేపి, నాకు ఆకలేస్తుంది అన్నది. యాక్చువల్గా ఆ రోజు చాలా బాగా తిన్నది, గట్టిగా తిన్నది. బట్ స్టిల్ ఆకలేస్తుందంటే మా ఇంట్లో ఏం లేదు. అప్పుడు సరదాగా అంటుందేమని చెప్పి నేను లైట్ తీసుకున్నా. అప్పుడు చారులత ఏమందంటే, నువ్వు కానీ నాకు ఇప్పుడు ఏం పెట్టకపోతే నీ చేయి కొరికేస్తా అన్నది. నేను లైట్ తీసుకున్నా, నిజంగానే చేయి గట్టిగా కొరికిందని చెప్పి ఫుల్ హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ పెద్ద పంటిఘాటు ఉంటుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్ చూసి షాక్, ఇంత పెద్ద సంఘటన జరిగితే మాకెందుకు రా చెప్పలేదని చెప్పి. అప్పుడు మనోడు ఏం చెప్తాడంటే, అప్పుడు చాలా పెయిన్కి గురయ్యాను, చాలా కోపం వచ్చింది. బట్ నేను ఒక అమ్మాయిని నమ్మి వచ్చినప్పుడు నేను అలా అగ్రెసివ్గా ఉండకూడదు కాబట్టి నిజంగానే ఆకలేస్తుందేమని చెప్పి రైస్ ఉంటే రైస్ వండి పిక్కులు పెడితే, నా వైపు ఫేసింగ్ చేయకుండా నాకు ఆపోజిట్ వైపు ఫేస్ చేసుకుంటూ
2 నిమిషాల్లో కానిసి తినేసింది. అప్పుడు కూడా నేను ఆకుపడిగా అనుకోలేదు, ఎందుకంటే ఆకలి మీద ఉందేమో అనుకున్నా. ఇది ఒకటి జరిగిందంటే అది ఎందుకు జరిగిందో తెలుసా శివాజీ అని చెప్పి ఎగ్జార్సిస్ట్ చెప్తాడు. ఇప్పుడు ఏదైతే ఈ చారులతలో ఉన్న ఆ మగ ఆత్మ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఎమోషన్, మెయిన్ క్రేవింగ్ ఫుడ్ కానీ దొరక్కపోతే అది మనుషుల్ని కూడా తినేస్తుంది. దెయ్యాన్ని స్త్రీలింగంలో మాట్లాడతాం కాబట్టి తినేస్తుంది అని మాట్లాడుతున్నాను, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఆ టైంకి నువ్వు ఫుడ్ పెట్టావు కాబట్టి బతికిపోయావు. అండ్ వారం పోయిన తర్వాత నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు కాబట్టి బతికిపోయావు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి హ్యాపీగా ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. సో మీరు వెళ్ళగానే మంచిగా 10 మంది తినాల్సిన ఫుడ్ తింటుంది, మీరు మళ్ళీ రీఫిల్ చేస్తున్నారు, తింటుంది. ఎప్పుడైతే ఫుడ్ అయిపోతుందో ఫస్ట్ అటాక్ చేసేది నిన్ను చంపుకొని తినేస్తే తర్వాత మీ ఫ్రెండ్స్ని చంపుకొని తినిద్దు. అక్కడ వరకు రాకుండా మీరు ముందే రిలీజ్ అవ్వడం వల్ల మీరు బతికిపోయారు. లేకపోతే ఏ క్షణం ఎప్పుడైతే ఇక్కడ ఫుడ్ లేదు, దొరకట్లేదు, ఇంకా అవ్వట్లేదు అని అర్థమైపోతుందో నెక్స్ట్ వేసేసేది నిన్నే అనగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోయి. యాక్చువల్గా చెప్పాలంటే శివాజీ చాలా నేరోగా ఎస్కేప్ అయ్యాడు. సో అప్పుడు శివాజీ అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు ఇంకా తెలియాలి ఈమె గురించి. అంటే ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు, వీళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఎవరికైనా అలాంటి జరిగిందంటే చాలా ఆలోచించి నేను కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పింది, వీళ్ళ మదర్కి ఒకసారి ఇలాగ దెయ్యం పూనింది అండ్ వీళ్ళ అమ్మమ్మ గారికి కూడా ఒకసారి దెయ్యం పూనింది. అంటే ఎందుకు సార్ ఇలా అడుగుతున్నారంటే ఈ ఆత్మలు అనేవి ఎవరికి పడితే వాళ్ళకి పోనదు. ఎవరైతే చాలా వీక్ సోల్స్ ఉంటాయో వాళ్ళంటి వాళ్ళకి ఉంటుంది. ఈ అమ్మాయి చాలా వీక్ సోల్. ఇది హైరార్కీ వైజ్ చూస్తే వీళ్ళు అమ్మగారికి అలాగే ఉంది. సో అలాంటి వీక్ సోల్ని పట్టుకొని నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళావు. ఆ ప్లేస్లో చాలా డార్క్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అక్కడ చాలా బ్లాక్ మ్యాజిక్లు చేస్తారు. సో అక్కడ 99.99% ఏదైతే ఆ భయంకరమైన ఆత్మ ఉందో అది లోపలికి దూరింది. ఆ ఆత్మ ఇప్పుడు ఈ పనులన్నీ చేయిస్తుంది. సో అర్జెంటుగా ఈ ఆత్మ బయటికి రాకపోతే మీ ప్రాణానికి నష్టం, మీ చారులత ప్రాణానికి నష్టం, మీ ఫ్రెండ్స్ ప్రాణానికి కూడా నష్టం. మొత్తం నష్టపోతారు. అంటే ఏం లేదు, మొత్తం పోతారు అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి మనం ఎగ్జార్సిస్ట్, నేను ఉన్నాను కదా, ఎగ్జార్సిజం పర్ఫామ్ చేయాలి. అది బేసిక్ లెవెల్లో చేస్తే సరిపోద్ది అనుకున్నా, లేదు ఇది కొంచెం చాలా భయంకరమైన ఆత్మ, చాలా స్ట్రాంగ్ ఆత్మ, దీన్ని ఇలా డీల్ చేయకూడదు, కొంచెం నాకు టైం ఇవ్వని చెప్పి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక 1 అవర్ పోయిన తర్వాత మొత్తం సెటప్ కిట్ అన్నీ పట్టుకొచ్చి మీరు బయట నుంచే చూడండి, నేను లోపల అన్నీ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు, తలుపేసుకుంటాడు. వీళ్ళు కిటికీలో నుంచి స్పీక్ చేసి చూస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురికి మళ్ళీ గజ్జలు వణుకుతాయి. ఎందుకురా అంటే సడన్గా చారులత అతి భయంకరంగా కళ్ళు పెద్దవి చేసి మొగోడ్లో కూర్చొని మొగోడ్లా మాట్లాడుతుంది. అది ఒరియాలో మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు ఒరియా రాదు, మీకు ఒరియా రాదు కాబట్టి నేను తెలుగులోనే చెప్తాను. చారులత ఏమంటుందంటే, చారులత కాదు, లోపల ఉన్న ఇంకొకటి ఏమంటాడంటే, ఎవడురా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు కానీ నన్ను చారులత నుంచి వేరు చేస్తే నిన్ను చంపేస్తా, నిన్ను చంపేసిన తర్వాత ఆ శివాజీ గారిని చంపేస్తా, తర్వాత రమేష్ సురేష్ గారిని చంపేస్తా, అందరినీ చంపేస్తా, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పి చాలా సింపుల్గా జెంటిల్మెన్ ఇచ్చేటట్టు హెచ్చరికిస్తాడనమాట. ఎగ్జార్సిస్ట్ అస్సలు తగ్గడు. నువ్వు కానీ చారులతను కానీ వదిలేకపోతే నీ ఆత్మని నేను ప్యాక్ చేసి సముద్రంలో వదిలేస్తా. నువ్వు కానీ నాకు సహకరిస్తే అది ప్యాక్ చేసి ఆత్మని తర్వాత ఒక మంచి లొకేషన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సున్నితంగా నేను రిలీజ్ చేస్తా. నువ్వు సహకరించంటే ఆడు సహకరించని అంటాడు. నేను నిన్ను చంపేస్తా అంటే చాలాసేపు జరుగుతుంది. తర్వాత ఇంకా స్పెల్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు, ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఆ చారులతో నోరు తెరవాలి. నోరు తెరిగితే ఈ స్పెల్ ఏదైతే ఉంటుందో స్పెల్ చేసిన ఒక పౌడర్ నోట్లో వేయాలి. అది నిజంగానే న్యాచురల్గా అలాగే చేస్తారు ప్రాసెస్. అప్పుడు ఆ లోపల ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. సో బట్ అక్కడ నోరు తెరట్లేదు. చాలా అగ్రెసివ్గా ట్రై చేసిన తర్వాత అప్పటికి చారులత సహకరించదు. చారులత నుంచి ఎలాంటి భయంకరమైన నాయిస్ వస్తుంది అంటే, ఒక 10 మంది మగవాళ్ళు గట్టిగా అరిసిన, గట్టిగా కోపడిన, గట్టిగా ఏడిచిన, గట్టిగా ఆవేదపడిన ఎలాంటి నాయిస్లు వస్తాయో అటువంటి నాయిస్లు వస్తాయి. బయట నుంచి చూసిన వాళ్ళందరికీ టమాటాలు ప్యాక్ అయిపోతుంటాయి. ఎట్టకేలికి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలోనే కరెక్ట్గా గ్రిప్ వస్తుంది. అప్పుడు ఒక భయంకరమైన స్పెల్ ఈయన చదువుతాడు. అప్పుడు నోరు రిలీజ్ చేస్తుంది, నోరు వదులుతుంది. అప్పుడు నోట్లో కొడతాడు పౌడరు. అప్పుడు మళ్ళీ బుర్ర మీద చేసి మళ్ళీ స్పెల్స్ చదువుతాడు. అప్పుడు అతి దారుణమైన నాయిస్లు వినబడుతుంది. చాలా భయంకరంగా ఉంది. మొత్తం చెవులో నుంచి రక్తాలు వచ్చేటట్టు అరుస్తాడనమాట. అరుస్తుంది చారులత. కానీ లోపల ఉన్నాడు ఎవడు, మగోడు, ఇక్కడ ఆడది. అది కాంబినేషన్.
తర్వాత స్మెల్ అంతా అయిపోయిన తర్వాత ఆ లెఫ్ట్ హ్యాండ్ నుంచి బాటిల్ తీసుకెళ్ళి నోరు వదులుతాడు. ఆ బాటిల్లో నుంచి ఆ బాటిల్లోకి ఆత్మ వస్తుంది. వెంటనే నాబేస్తాడు. సడన్గా ఇంకా చార్లతో పడిపోతుంది. తర్వాత ఎగ్జార్సిస్ట్ బయటకు వచ్చి అంతా బాగానే జరిగింది, అదంతా క్లీన్ చేసి చార్లతకి ఇవేం చెప్పకండి, లేచిన తర్వాత ఏం లేదు హెల్త్ బాగాలేదు అందుకే ఇలా ఉన్నామని చెప్పండి అంటే అదంతా ఓకే, మేము ఇప్పుడు సేఫ్ అంటే మీ అందరూ సేఫ్ అంటే మరి ఆ బాటిల్లో ఆత్మ పరిస్థితి ఏంటి సార్, నాకు ఆత్మ ఏం కనబడట్లేదు, బాటిల్లో ఎంటీ బాటిల్ అని ఉందంటే ఇది మీకు ఎవరికీ కనబడదు, లోపల ఆత్మ ఉంది అండ్ ఈ ఆత్మ గురించి దీని బ్యాక్గ్రౌండ్ గురించి మీరు రీసెర్చ్ చేయకండి, ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు, దీన్ని నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి మీరు ఇంక హ్యాపీగా ఉండండి అని చెప్పి ఎగ్జార్సిస్ట్ ఆ ఎష్యూరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కాసేపటికి చార్లత వెలుగుస్తుంది. చార్లత ఏమైంది నీరసంగా ఉందంటే నీ హెల్త్ బాగాలేదు, కొంచెం సెట్ అయిపోతుంది పడుకో అని చెప్తారు. చార్లత హ్యాపీ పడుకుంటుంది. అందరూ హ్యాపీ, రమేష్ హ్యాపీ, సురేష్ హ్యాపీ, శివాజీ ఇంకా హ్యాపీ. ఇప్పుడు సడన్గా రమేష్కి కాల్ వస్తుంది ఎగ్జార్సిస్ట్ నుంచి. కాల్ ఎక్కడి నుంచి అంటే కాల్ పిక్ చేయగానే ఎగ్జార్సిస్ట్ మాట్లాడు ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇలాగా ఇందులో మీ డైల్ లిస్ట్లో మీ నెంబర్ చూశాను, ఈయన ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పి. వీళ్ళు ఇంకా షాక్కి గురవుతారు, ఎందుకంటే ఆయన క్యారీ చేస్తుంది నార్మల్ ఆత్మ కాదు, అది భయంకరమైన ఆత్మ. సో ఎప్పుడైతే ఎగ్జార్సిస్ట్ చనిపోయాడు అనగానే వీళ్ళకి ప్యాక్ అవుతుంది. ఎక్కడ లొకేషన్ అంటే లొకేషన్ చెప్తాడు, అక్కడికి వెళ్తారు. ఎలాగైనా మొత్తం జనాలు ఉంటారు, పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు, అదంతా చూస్తున్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. రమేష్ సురేష్ శివాజీకి విషయం చెప్పడం ప్యానిక్ అవుతాడని చెప్పి వీళ్ళు చూడగానే ఒక భయంకరమైన విజువల్ ఏం చూస్తారంటే చనిపోయిన కొంత డిస్టెన్స్లోని ఆ బాటిల్ ఏదైతే ఉందో అది ఇరిగిపోయి ఉంటుంది, అంటే అందులో ఉన్న ఆత్మ బయటకు వచ్చేసింది. వీళ్ళకి అక్కడ ప్యాక్ అవుతుంది. ఇప్పుడు ఆత్మ వస్తే మళ్ళీ ఇక్కడికే చౌర్లత్ దగ్గరికి వస్తుందా, మమ్మల్ని అటాక్ చేస్తుందా, ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే వేరే పర్సన్ని అటాక్ చేస్తుందా, క్వశ్చన్ మార్క్. సడన్గా ఒకరు పిలిచి బాబు మీరేనా ఎగ్జార్సిస్ట్ తాలూకా అంటే అవును కైండ్ ఆఫ్ అన్నట్టు చెప్తే అదే మీ గురించే చూస్తున్నా, ఒక అమ్మాయి ఇలాగా ఆ డైల్ లిస్ట్లో ఫోన్లో ఉండే నెంబర్లన్నిటికీ చేసింది, అందులో మీరు కూడా ఒకలా అంటే అవునండి, కానీ అమ్మాయి అంటున్నారు ఏంటంటే నాకు చేసింది అబ్బాయి కదంటే లేదు బాబు అమ్మాయే చేసింది అంటే ఎక్కడ నాకు అమ్మాయి ఎక్కడ కనబడట్లేదంటే లేదు ఇప్పుడు వరకు ఈ అమ్మాయి ఎక్కడే ఉండేది. అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీడేమో అమ్మాయి అంటాడు, నాకు ఫోన్ చేసింది అబ్బాయి కదా, అసలు ఏం జరుగుతుంది అనుకుంటాడు. అప్పుడు సడన్గా వెనక నుంచి ఒక అమ్మాయి ఇలా పట్టుకుంటుంది. అక్కడితో మనోడికి పిచ్చలు ప్యాక్ అవుతాయి. అసలు అమ్మాయి ఎవరు, బట్ ఒకవేళ అమ్మాయే ఫోన్ చేస్తే మనోడికి అబ్బాయిల వాయిస్ ఎందుకు వచ్చింది, ఆ బాటిల్లో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, ఎగ్జాస్ట్ ఎలా చనిపోయాడు, ఇప్పుడు ఆత్మ మళ్ళీ చార్లత్ దగ్గరకు వస్తుందా, శివాజీ దగ్గరకు వస్తుందా, లేకపోతే ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన రమేష్ సురేష్ దగ్గర వస్తుందా, అసలు రమేష్ సురేష్ వాళ్ళు బతికే ఉన్నారా, ఓవరాల్గా ఇదంతా అయ్యేసరికి వీళ్ళు ముగ్గురు బతికే ఉన్నారా, ఆత్మ ఎవరిని నెక్స్ట్ హాంట్ చేస్తుంది అనేది పార్ట్ 3లో చూద్దాం. ఎందుకంటే ఇది చాలా లాంగ్ స్టోరీ, చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్. పార్ట్ 3 మీకు కావాలనుకుంటే మినిమం 2000 లైక్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. అప్పుడు నాకు కూడా మోటివేషనల్ కనిపించి ఆ 3వ పార్ట్ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడం ట్రై చేస్తా. సభకు నమస్కారం, ధన్యవాద్ హే, లెట్స్ మీట్ అండ్ పార్ట్ 3.